సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదండి మాది లాస్ట్ 1 వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ అవుతుంది. ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్ కనిపించలేదు. సినిమా ఆఫీస్ మీరు చూస్తే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ రాంగ్, నేను ఇక్కడే ఉంటాను. గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ ఆర్ నాట్. వెళ్ళండి, just go now. It's my personal movie office and it's not banner. I'm a hero. ఇది నా పర్సనల్ ఆఫీస్. ఓకే, నాకు మూవీస్ లో వర్క్ చేశారు. మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు. యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్ ఓకే. అండ్ ఆఫీస్ కి మీరే కాదు, ఆఫీస్ ఇస్ కంప్లీట్లీ విత్ సీసీటీవీ కెమెరాస్. ఓకే, మీరు ఆగండి, మేము ఇక్కడ నుంచి రిప్లై తీసుకుంటున్నాం. సరే, మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎందుకు మీ 9 years బ్యాక్ మ్యారేజ్. 9 years బ్యాక్ మ్యారేజ్. ఓకే, సో పాప కూడా నాకు గొడవలని కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అది కాదండి. అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేశారో. ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్ సరిగ్గా. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హావ్ టు లిసన్ ఇట్. అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఫస్ట్ నన్ను ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిస్తే మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఎందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ ఏ ఉంటుంది కదా, తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటండి? ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. లీగల్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏముంటుంది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ అవ్వండి, నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడ అన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ఉమెన్ ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది. అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే. ఆమె ఆడిషన్ కాదండి, ఆమె నేను పరిచయం అవ్వకముందు. మీరు నన్ను అడుగుతున్నారు, నేను మాట్లాడాను. ఏం అడిగానండి? ఐమ్ సారీ, సినిమా గురించి అడిగారు. నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి, రాణి గారి బంగ్లా అని ఫస్ట్ మూవీ, రష్మి హీరోయిన్. ఆ సినిమా చేశాను నేను. ఆవిడ నాకు కనీసం పరిచయం అవ్వకముందు ఆవిడ 2 సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ. షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రెస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ. నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను, షీ లవ్డ్ మీ, నాకు జాబ్ లేదు, మా ఇంట్లో పెళ్లి చేయనన్నారు, దే ఫోర్స్డ్ us, వచ్చారు. నేను ఏదో చిన్న చిత్క బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని, కష్టపడి రాసుకున్నాను, గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో. ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె నన్ను సినిమాలు, టిక్ టాక్స్ చెయ్యు, ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే, రోజుకు 4 డ్యాన్స్ వీడియోలు చేస్తుంది.
ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు. ఆమె కూతురు అంటున్నారు, మీ కూతురు కాదా? మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం లేదు చెప్పి కదా. మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి. వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్, అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా. వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్, వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్, వై షుడెంట్ యూ గివ్ ఆస్క్ మై పర్మిషన్ వెన్ యూఆర్ గోయింగ్ అబ్రాడ్? అడగాలి కదా. అట్లీస్ట్ పాస్పోర్ట్లు వీసాలు ఎలా ఇచ్చారో ఫాదర్ సిగ్నేచర్ లేకుండా ఐ డోంట్ నో, బట్ దాన్ని ఏం మ్యానిపులేట్ చేస్తారు? బికాజ్ ఐ నో ఐ డెంట్ సే నేమ్. దే విల్ నాట్ రెస్పాండ్ మీ అండి, దే విల్ నాట్ రెస్పాండ్ ఫర్ మీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు నాకు రెస్పాండ్ గారు. పాప బర్త్డేకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తురు, దే వోంట్ రెస్పాండ్. అంతే. ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు అవసరం ఫోన్ చేస్తారు, 1 లక్ష ఇస్తారు, నా దగ్గర లేవు అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు వస్తాయి క్వశ్చన్స్. ఈ మాట నీకు 4 ఏళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదని అడుగుతాను నేను. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతాను, వై దిస్ ఈ సిచ్యువేషన్ 4 years నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు అమ్మాయి ఉంది అంటున్నారు, నేను అదే చెప్తాను ఎందుకు లేదు. మీరు నిన్న కూడా ఉంటారు, లాస్ట్ వీక్ వచ్చినా ఉంటారు, రేపు వచ్చినా ఉంటారు, నెక్స్ట్ వీక్ వచ్చినా ఉంటారు. దిస్ ఇస్ అన్ ఆఫీస్. వస్తుంటారండి, ఎవరో ఒకరు వస్తుంటారు, ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు, సినిమా కోసం వస్తారు, దీనికోసం. నేను అడుగుతుంది ఏంటంటే నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి, ఎప్పుడు వచ్చారనేది నేను చూపిస్తాను. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దెమ్. నేను వచ్చి గంట అవుతుంది, అంటే గంట అంటే మీరు రాక గంట ముందు మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను, పక్కనే నా జిమ్. వెళ్తే జిమ్ CCTV ఫుటేజ్ ఉంటుంది, జిమ్ లో ఉన్నానో లేదో తెలుస్తుంది. ఇది 3 months అయిందండి తీసుకుని, ఇది 3 months అయింది తీసుకుని. February 18th సెప్టెంబర్ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాను, 18th వచ్చాను. తను చెప్తుంది ఆల్రెడీ మీ దగ్గర పెళ్లి చేసుకున్నారని, ఆ వీడియోస్ ఫోటోస్ ఎవరు పెళ్లి చేసుకున్నారని? మీరు ఇప్పుడు ఏదైతే లేదండి, ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ థింగ్, కంప్లీట్ ఫాల్స్ థింగ్. నాకు ఎటువంటి మ్యారేజ్ అవ్వలేదు, అయితే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లీగల్ ప్రాసిక్యూషన్స్. ఇప్పుడు మీ భార్య నక్షత్ర ఆరోపిస్తున్న ఆరోపణలు ఏది వాస్తవం కాదు అంటారా? కాదండి, 100%. అందులో పెళ్లి అయింది, పాప పుట్టింది వరకు నిజం, మిగిలిందంతా ఫాల్స్ ఎలిగేషన్స్. ఓకే, ఎలిగేషన్స్ ఫాల్స్ ఉంటేనే కదండి బ్లాక్మెయిల్ చేయగలం మనిషి. నిజం ఉంటే ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు? ఇప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా కార్ గీసి కూడా దాచేశారు, ఇప్పుడు ఈవెన్ గో టు ద పోలీస్.